ఈరోజు మన ఎంపీ ఎన్నికల సందర్భంగా మరి అన్ని వార్డుల్లో కూడా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని చాలా పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి రావడం, మహిళలు, యువకులు, రైతన్నలు ప్రజలందరూ కూడా మరి గతంలో ఎప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్ల కంటే అంతగా ఆసక్తి చూపేవాళ్ళు కాదు. కానీ నేడు మరి ఇక్కడ మా మున్సిపల్ పరిధిలోనైతే నేను స్వయంగా అన్ని బూతులు పర్యవేక్షించడం జరిగింది. మరి ఎక్కడైనా కూడా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించడానికి రావడం, వారి ఉత్సాహం చూస్తూ ఉంటే మరి ఒక మంచి అభ్యర్థిని గౌరవ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని అతి భారీ మెజార్టీతోని గెలిపించడానికి మాకు సిద్ధమైనట్లుగా కనిపించినారు. తప్పకుండా ప్రజలు ఒక మంచి అభ్యర్థి అయినటువంటి మరి కలెక్టర్ గారు, మాజీ కలెక్టర్ గారు వారిని ఎన్నుకోవడం నిజంగా కూడా ఈ మెదక్ జిల్లా మెదక్ కాన్స్టిట్యున్సీ ప్రజల అదృష్టమని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అందరి అభ్యర్థుల మీద కూడా ఆయన ఒక అన్ని రకాలుగా ఎబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, పరిపాలన పైన పట్టున్న వ్యక్తి. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలకు మరి కేసీఆర్ గారి, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఆయన పనిచేయడం మనందరికీ కూడా శుభసూచకమని మరి వారిని భారీ మెజార్టీతో గెలిపించేలాగానే తప్పకుండా గెలవడం ఖాయం. వెంకట్రామరెడ్డి గారి గెలుపు మెదక్ కాన్స్టిట్యున్సీలో ఖాయమైపోయింది, గెలుపు తథ్యమని ఈ సందర్భంగా మరి పార్టీ శ్రేణులకు, ప్రజలకు, ఈ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి కారు గుర్తుకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి త్వరలోనే పూర్వవైభవం వస్తుంది, మళ్ళీ మన రోజులు వస్తాయి. మరి ఇవాళ అధికారం లేకపోయినప్పటికీ మరి కార్యకర్తలు, మరి కొంతమంది నాయకులు మరి వారి యొక్క స్వార్థం కోసం పార్టీలు మారిన ద్రోహులు పోయినప్పటికీ కూడా ప్రజలు లెక్క చేయకుండా మరి కేసీఆర్ వెంట, కారు వెంట ఉండడం చూస్తూ ఉంటే ప్రజలు సరైన పద్ధతిలో ఉన్నారు. నాయకుల కన్నా ప్రజలే మంచిగా ఆలోచన చేసే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ప్రజల నిర్ణయము, ప్రజా నిర్ణయము, ప్రజా తీర్పు మరి రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ వైపే, కేసీఆర్ వైపే ఉంటుందన్న సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.